ఓం నమో వెంకటేశాయ. సర్వభూతదయాదేశ సర్వభావకృతావేశ గోవింద గోవింద. సర్వరక్షాధిపాధీశ సర్వభక్షాకృతావీశ గోవింద గోవింద. సర్వాత్మకాయ పరమాయ పరాత్పరాయ సర్వాంతరస్థితియమాదిభిరంజితాయ సర్వస్య సృష్టిలయ భావగణాదిమాయ సర్వోపశాంతి చరమాయ నమః శివాయ అని మహత్తమ హృదంతర నిరంతర నివాసిగైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మాలయా ప్రియాయాపి పద్మమాలాధరాయ చ పద్మాసనాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారదర్షిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖ్య పరసేతు సమాప్తి హేతుం వ్యాస ప్రసూత శుకనావిక ధావకోలాం సంసార సాగర గభీరతయాతు భీతాః నావం సమారుహత భాగవతం సుయోగ్యాం. శ్రీ గురుభ్యో నమః. దొంగలు బలివ్వటానికి జడభరతుణ్ణి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన వాళ్ళు అలంకారం చేశారు, తిండి పెట్టారు, లేదా ఆయన మెడలో దండలేశారు, చాలా చేశారు. చివరికి బలిచ్చే ప్రదేశానికి కూడా తీసుకెళ్లారు.
అక్కడ కూడా తలకాయ వంచారు, బలివ్వటానికి కత్తి పైకెత్తారు. ఇన్ని నడుస్తున్నా ఆ జడభరతుల్లో ఏమాత్రం తేడాలు రాలేదు. ఆయన అలాగే ఉన్నాడు, ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. కాకపోతే ఈ లోపల ఒక ఆశ్చర్యం జరిగింది అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఇతి తేషాం వృషలానాం రజస్తమః ప్రకృతీనాం ధనమద రజ ఉత్సిక్త మనసాం భగవత్కళావీరకులం కదర్థీకృత్య ఉత్పథేన స్వైరం విహరతాం హింసావిహారాణం కర్మ అతిదారుణం యత్ బ్రహ్మభూతస్య సాక్షాత్ బ్రహ్మర్షిసుతస్య నిర్వైరస్య సర్వభూత సుహృదః సూనాయామప్యననుమతం ఆలంబనం తదుపలభ్య బ్రహ్మతేజసా అతి దుర్విషహేణ దందహ్యమానేన వపుషా సహసా ఉచ్చచాట సైవ దేవి భద్రకాళి అని. ఈ దొంగల పురోహితుడు కత్తెత్తి పైకెత్తి నుంచునున్నాడు. ఆ నుంచున్నటువంటి సందర్భంలో ఇది తేషాం వృషలానాం, దొంగలందరూ ఓ అని అరుస్తున్నటువంటి కాలంలో ఇంకేముంది, బలి జరగబోతోంది, మా నాయకుడి కోరిక తీరబోతోంది అని సంతోషిస్తున్నటువంటి కాలంలో రజస్తమః ప్రకృతీనాం, కేవలం రాజసికమైనటువంటి స్వభావం లేదా తామసమైనటువంటి స్వభావం, ఈ రెండు స్వభావాలే ప్రధానంగా కలిగిన దొంగలందరూ ఎగిరెగిరి గంతులేస్తున్నటువంటి ఆ కాలంలో రాజస స్వభావం కేవలం పరద్రవ్యాలను హరించటం అనేటువంటి దాన్నే స్వభావంగా పెట్టుకున్నటువంటి ఆ దొంగలు, లేదా తామస స్వభావం పరులను హింసించటమే ప్రధానంగా పెట్టుకున్నటువంటి ఆ దొంగలు ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నప్పుడు ధన మద రజ ఉత్సిక్త మనసాం, వాళ్ళ మనసులన్నీ కూడా ధనమదంతో, వాళ్ళు దొంగిలించినటువంటి ధనమదంతో, ధనమదం అనేటువంటి మాలిన్యంతో ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నటువంటి ఆ సందర్భంలో భగవత్కళావీరకులం కదర్థీకృత్య ఉత్పథేన స్వైరం విహరతాం, సాక్షాత్తు భగవంతుడే అవతరించినటువంటి ఆంగీరస గోత్రం అనేటువంటి కులాన్ని భగవత్కళావీర కులం, ఈ జడభరతుడు ఉద్భవించినటువంటి కులాన్ని కదర్థీకృత్య తిరస్కరించి ఆ కులంలో పుట్టినటువంటి ఆ మహానుభావుణ్ణి బలిద్దాము అనేటువంటి ఉత్పథేన ధర్మ మార్గాన్ని అతిక్రమించినటువంటి తరుణంలో స్వైరం విహరతాం, ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఎగురుతున్నటువంటి ఆ సందర్భంలో హింసా విహారాణం, అసలే సహజంగానే హింసని చూస్తేనే ఆనందంగా విహరించేటువంటి వాళ్ళు ఈరోజు బలిచ్చేటువంటి సందర్భంలో ఇంకా ఆనందంగా ఎగురుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు చేయబోతున్నటువంటి పనిని, ఆ బలి తీసుకోవాలి అని ఈ దొంగలందరూ అనుకుంటున్నటువంటి భద్రకాళి ఒక్క క్షణం చూసింది. చూసి ఏం జరుగుతోంది ఇక్కడ అని ఒకసారి పరికించి చూసింది. పరికించి చూసేసరికి యద్ బ్రహ్మభూతస్య సాక్షాత్ బ్రహ్మర్షిసుతస్య, ఇక్కడ నాకు బలివ్వబోతున్నారు, నాకు సంతోషం కలగడం కోసం బలివ్వబోతున్నారు. కానీ ఎవరిని బలిస్తున్నారు అంటే సాక్షాత్ బ్రహ్మభూతస్య, పరమాత్మలో కలిసిపోయి తానే పరమాత్మ అయినటువంటి మహానుభావుణ్ణి బలిస్తున్నారు అని చూసింది. బ్రహ్మర్షిసుతస్య, వీళ్ళ నాన్నగారు మహానుభావుడు, ఆంగీరస గోత్రంలో చాలా శ్రేష్ఠుడు అని చెప్పుకున్నాము. ఆయన కొడుకైన బ్రహ్మర్షి, ఆయన బ్రహ్మర్షి గారు అబ్బాయిని బలిస్తున్నారు అని చూసింది. నిర్వైరస్య, మనసులో ఇలా బలివ్వటానికి కత్తి ఎత్తినా సరే ఏమాత్రం వైరం లేనటువంటి మహానుభావుణ్ణి బలిస్తున్నారు అని చూసింది. సర్వభూత సుహృద, కేవలం వైరం లేకపోవటం కాదు, బలిచ్చేవాడితో సహా అందరినీ కూడా స్నేహంగా భావించేటువంటి మహానుభావుణ్ణి, బలిచ్చేవాడికి కూడా సుహృత్తుగా మంచిని చేసేవాడుగా ఉండేటువంటి మహానుభావుణ్ణి బలిస్తున్నారు అని చూసింది. చూసి ఇదం కర్మ అతి దారుణం అని అనుకుంది. అతి దారుణం ఇది, ఇలాంటి మహానుభావుణ్ణి బలివ్వాలనుకోవటం మహాదారుణం అని అనుకుంది. దానికి కారణం కూడా చెప్పుకుంది. సూనాయామప్యననుమతం ఆలంబనం, ఒకవేళ ఈ మనిషితో మనకి ప్రాణ ప్రమాదం ఉన్నది అని అనుకున్నా సరే, అలాంటప్పుడు కూడా ఇలాంటి మనిషి ముందు, ఇలాంటి మహానుభావుడి ముందు తలకాయ వంచేసి బలిచ్చేసుకోవాలి. కానీ ఎవరికైనా సరే ప్రాణరక్షణ కోసం కూడా ఆయన్ని హింసించడానికి వీల్లేదు, ఆ స్థాయి ఆయనది. సూనాయామపై, మామూలుగా అయితే
ప్రాణరక్షణ కోసం ఎలాంటి వాళ్ళనైనా ఏమైనా చేయవచ్చు అని లౌకిక న్యాయము ఉంది. ఆత్మరక్షణ కోసం చేసేటువంటి తప్పులు కిందకి రావు అనే శాస్త్ర మర్యాద కూడా ఉంది. కానీ ఇలాంటి మనుషుల వల్ల ఏమైనా పొరపాటున ప్రాణ ప్రమాదం అనేది ఏర్పడితే దాన్ని ఆశీర్వచనంగా భావించి ఒప్పేసుకోవాలే కానీ అలాంటప్పుడు కూడా ఈయన పట్ల హింసాత్మకంగా ప్రవర్తించకూడదు అనేటువంటి గొప్పవాడు ఆయన. సూనాయామప్యననుమతం ఆలంబనం. కాబట్టి ఇది అతి దారుణం, చాలా దారుణమైనటువంటి కర్మ. మహాదారుణానికి దొంగలందరూ ఒడికట్టారు అని తదుపలభ్య, దాన్ని చూసి ఆలోచించి ఆవిడ కోపం తెచ్చుకుంది. ఆవిడ కోపం సామాన్యమైన కోపం కాదు కదా. బ్రహ్మ తేజస, సాక్షాత్తు బ్రహ్మగారికే ఎంత తేజస్సు ఉంటుందో అంత తేజస్సు ఉన్న ఆవిడ అతి దుర్విషహేణ. ఆవిడ కోపం వస్తే ఆ కోపంలో ఆవిడ గనక తన తేజస్సును ప్రదర్శిస్తే దాన్ని సహించటం అనేది ఎవరి వల్ల కాదు. అలాంటి తేజస్సు, ఆ తేజస్సుతో దందహ్యమానేన వపుష, ఒళ్ళంతా మంటలు మండిపోతూ ఉండగా, ఒళ్ళంతా మంటలే రేగుతూ ఉండగా, సహసా ఉచ్చచాట, ఒక్కసారిగా తన శరీరం, తన విగ్రహంలోంచి ఆ భద్రకాళి బయటకు వచ్చేసింది. శైవదేవి భద్రకాళి, ఏ దేవతకైతే వీళ్ళని ఈ జడభరతుడిని బలిద్దామని అనుకున్నారు, ఆ దేవతే కోపంగా ఒళ్ళంతా మంటలు రేగుతూ ఉండగా విగ్రహంలోంచి బయటకు వచ్చేసింది. ఇతి తేషాం వృషలానాం రజస్తమః ప్రకృతీనాం శైవ దైవీ భద్రకాళి సహసా ఉచ్చచాట. అందరూ చూస్తూ ఉండగానే బయటకు వచ్చేసింది. బయటకు వచ్చినటువంటి భద్రకాళి ఆగండి అని చెప్పటం కానీ, మీరెందుకు ఇన్ని బలిస్తున్నారు అని అడగటం కానీ ఇలాంటి పనులేం పెట్టుకోలేదు. భృశం అమరుష రోషావేశ రభస విలసిత భృకుటి విటప కుటిల దంష్ట్రారుణే క్షణాటోపాధి భయానక వదన హంతుకామేవ ఇదం మహాట్టహాసం అతి సంరంభేణ విముంచంతి తత ఉత్పత్య పాపీయసాం దుష్టానాం తేనైవాసిన వివృక్ణ శీర్ష్ణాం గలాత్ స్రవంతం అసృగాసవం అత్యుష్ణం సహ గణేన నిపీయ అతిపాన మద విహ్వల ఉచ్చైస్తరాం స్వపార్షదై సహ జగౌ ననర్తచ విజహారచ శిరః కందుక లీలయ. వచ్చిన ఆవిడ మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవంది. భృశం చాలా కోపంగా వచ్చింది. అమర్ష రోషావేశ రభస విలసిత భృకుటి విటప కుటిల దంష్ట్రారుణే క్షణం. ఆవిడ యొక్క కనుబొమ్మలు ఆవిడ కోపానికి ప్రతీకగా ముడివేయబడి చాలా భయంకరంగా ఉన్నాయి. అమర్ష, వీళ్ళు చేసినటువంటి అపరాధాన్ని నేను సహించను అనేటువంటి భావాన్ని కనుబొమ్మల్లో చూపిస్తోంది. రోషం మామూలుగా కోపం కాదు, ఒళ్ళంతా మంటలెక్కిపోతున్నటువంటి కోపం. ఆ కోపం మొత్తాన్ని కనుబొమ్మల్లో చూపిస్తోంది. ఆవేశం, ఎట్లాగైనా సరే నా కోపాన్ని, నా ఈ అపరాధ సహిష్ణుతని రెండిటినీ చూపించాలి అనేటువంటి వేగం ఆవిడ కనుబొమ్మల్లో కనిపిస్తోంది. దాంతో రభసం, చాలా కోపంగా, చాలా ఏమని చెప్పాలి, వేగంగా ఆవిడ కనుబొమ్మల్ని మారుస్తూ చూపిస్తూ, రభస విలసిత భృకుటి విటప, తన కనుబొమ్మల్ని చెట్టు ఆడించినట్లుగా ఆడించేసేసింది ఆవిడ. బాగా గాలి వీచినప్పుడు చెట్టు కొమ్మలు ఎలాగైతే గలగల ఆడిపోతాయో అలా కనుబొమ్మల్ని ఒకసారి ఆడించేసేసింది. ఆడించి ఒకసారి నోరు తెరిచి కుటిల దంష్ట్ర, తనకున్నటువంటి వంకరగా ఉండేటువంటి కోరపళ్ళని కూడా చూపించింది. అరుణేక్షణం, కళ్ళు ఎర్రగా కణకణకలాడుతున్నాయి నిప్పు కణికల్లాగా, అలాంటి కళ్ళను కూడా చూపించింది. చూపించి ఈ ఆటోపాలు, ఈ సంభ్రమాలన్నిటితోనూ అతి భయానక వదన, చూసేవాళ్ళకి భయం కలిగించేటట్లుగా ఒక్కసారి దూకింది. హంతుకామావా ఇదం. ఈవిడ అసలు ఈ సృష్టి మొత్తాన్ని ఉపసంహరించడానికి లేదా ప్రళయం చేయటానికి దిగి వచ్చిందా అన్నంత కోపంగా దిగినట్లే మహాట్టహాసం అతి సంరంభేణ విముంచంతి. ప్రళయకాలంలో ఒకవేళ ప్రళయకర్త ఒక అట్టహాసం చేస్తే, వికటాట్టహాసం చేస్తే ఎంత అట్టహాసం చేస్తాడో అంత అట్టహాసాన్ని ఒక్క క్షణంలో చేసింది. ఎలుగెత్తి భీకరంగా కోపంగా నవ్వి తత ఉత్పత్య, తాను దిగి వచ్చిన చోటు నుంచి కూడా ఒక్కసారి వీళ్ళ మధ్యకి దూకేసి
ఈ దొంగల పురోహితుడు ఈయన్ని బలివ్వటానికి కత్తి పైకెత్తాడు కదా, ఆ కత్తి లాగేసుకుని తత ఉత్పత్తిగా పాపీయసాం దుష్టానాం తేనైవాసిన వివృక్న శీర్ష్ణం. ఆ పాపాత్ములందరి యొక్క తలకాయలన్నీ ఆ కత్తితోనే, అదే కత్తితోనే, ఏ కత్తితోనైతే ఈ మహానుభావుణ్ణి బలిద్దామనుకున్నారో ఆ కత్తితోనే ఈ పాపాత్ముల తలకాయలన్నీ టప 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 తెంచేసింది. వివృక్న శీర్ష్ణం, తలకాయలు తీసేసరికి వాళ్ళ మొండాల్లోంచి గలాత్ స్రవంతం అసృగాసవం అత్యుష్ణం, వేడిగా, అసలే భయంతో ప్రాణాలు విదిలారేమో, వేడిగా వాళ్ళ మొండాల నుంచి రక్తం కారుతుంటే ఆ రక్తాన్ని ఆవిడ జుర్రేసింది. జుర్రటం కాకుండా తనతో వచ్చినటువంటి మిగతా గణాలన్నిటినీ కూడా మీరందరూ జుర్రేసుకోండి అని అనుమతి ఇచ్చేసింది. సహగణేన నిపీయ, అసృగాసవం దీన్నే మద్యంగానో లేదా మాదక ద్రవ్యంగానో భావించి గణాలన్నీ జుర్రేసినాయి. జుర్రేసి నిపీయ అతిపాన మద విహ్వల, ఈ దుర్మార్గుల యొక్క రక్తపానంతో బాగా వివశంగా మారిపోయి ఉచ్చైస్తరాం స్వపార్షదై సహా ననర్త విజహారజ శిరఃకందుకలీలయ జగౌ. ఆ తాగినటువంటి మైకంలో ఏం చేస్తున్నానో తెలియదు అన్నట్లుగా విహ్వలంగా ఆవిడ భయంకరంగా నాట్యం చేసింది. ననర్త స్వపార్షదై సహా, తన సహచరులు, తనతో పాటు ఉండేటువంటి గణాలు ఉంటాయి కదా, వాటన్నిటితో సహా భయంకరమైన నాట్యం చేసింది. నాట్యం చేసి తర్వాత ఒక ఆట కూడా పెట్టింది. విజహారచ శిరఃకందుక లీలయ, తన వాళ్ళందరినీ నుంచోపెట్టి ఈ దుర్మార్గుల తలకాయలతో ఆటలాడుకుంది. బంతులతో ఆటలాడుకున్నట్లుగా ఆటలాడుకుని ఉచ్చైస్తరాం, ఈ విషయాన్ని ఏదో చిన్నగా కానివ్వకుండా పెద్ద పెద్ద అరుపులతో, పొలికేకలతో, పెడబొబ్బలతో ఈ కార్యక్రమాలన్నిటినీ నిర్వర్తించి చివరికి సహజగౌ స్వపార్షదై సహజగౌ, తన భూతగణాలన్నిటితో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక్కడిని బలిద్దామనుకున్న వాళ్ళందరినీ బలి తీసేసుకుని ఆ భద్రకాళి వెళ్ళిపోయింది అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఏవమేవ ఖలు మహదభిచారాతిక్రమ కార్త్స్న్యేన ఆత్మనే ఫలతి అని శ్రీ శుకుల వారు దానికి కారణాన్ని చెప్తున్నారు. ఇందులో జడభరతుడేమో ఎవరి మీద కోపం పెట్టుకోలేదు, ఎవరి మీద తన స్నేహాన్ని తగ్గించుకోలేదు. భద్రకాళిది కూడా తప్పేమీ లేదు, ఆవిడకి కోపం రావటంలో ఏమీ అసహజత అనేది లేదు. తప్పల్లా ఈ దొంగలదే తప్పు. ఎందుకంటే వాళ్ళు మహదభిచారాతిక్రమ, గొప్పవాణ్ణి తీసుకొచ్చి ఆ గొప్పవాణ్ణి బలిచ్చి వాడి ద్వారా ఈ అభిచార కార్యక్రమం లేదా బలి ద్వారా దేవతలను సంతోషపెట్టేటువంటి నిషిద్ధమైన కార్యక్రమానికి వాళ్ళు పూనుకున్నారు కదా, అది అతిక్రమ. మామూలుగానే నిషిద్ధం కాబట్టి అతిక్రమం, ధర్మాతిక్రమం. అందులోనూ ఇంతటి గొప్పవాణ్ణి తీసుకొచ్చి బలిచ్చే కార్యక్రమం పెట్టుకుంటే అతిక్రమం, మహాపరాధం అవుతుంది, మహదపరాధం అవుతుంది, గొప్పవాళ్ల పట్ల అపరాధం అవుతుంది. ఆ అపరాధానికి కార్త్స్న్యేన ఆత్మనే ఫలతి, మూల్యం వాళ్ళు చెల్లించుకోవాల్సిందే. ఎవరైనా గొప్పవారి పట్ల అపరాధ భావంతో ప్రవర్తిస్తే దానికి మూల్యం వారికి తప్పనిసరిగా దొరుకుతుంది, మొత్తంగా దొరుకుతుంది, ఏమాత్రం విడవకుండా దొరుకుతుంది. గొప్పవాళ్ళని అవమానించాలని చూస్తే మొత్తం అవమానం దక్కుతుంది, గొప్పవాళ్ళను బలిద్దామని చూస్తే ఎవరికి వాళ్ళు బలించుకోవటం అనేది మిగులుతుంది. మరి ఒకవేళ గొప్పవాళ్ళను గౌరవించాలని చూస్తే మొత్తం ఫలిస్తుందా? ఫలిస్తుంది. కార్త్స్న్యేన ఆత్మనే ఫలతి, వాళ్ళ విషయంలో ఏం చేయదలుచుకున్నా సరే అది మొత్తం ఫలిస్తుంది కదా. అలాగే ఈ దొంగలు తాము చేసిన తప్పుకి ఫలితం అనుభవించారు, వాళ్ళు చేసినటువంటి తప్పు వాళ్ళకి ఫలించింది అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఏవమేవ ఖలు మహదభిచారాతిక్రమ కార్త్స్న్యేన ఆత్మనే ఫలతి అని. కానీ ఈ సీన్ అంతా చెప్పదలుచుకుంది భద్రకాళి దిగింది, ఆవిడ దిగి ఈవిడిని రక్షించింది అని చెప్పడానికి కాదు. ఈ సీన్ అంతా చెప్పదలుచుకున్నది పెద్దవాళ్ల పట్ల కొంచెం తప్పుగా వ్యవహరించేవాళ్ళు, ఎక్కువ తప్పుగా వ్యవహరించేవాళ్ళు తప్పుకు ఫలితం అనుభవిస్తారు అని చెప్పటానికి కూడా కాదు. ఇదంతా చెప్పదలుచుకున్నది ఆ మహానుభావుడి యొక్క స్థిర చిత్తత్వం, స్థితప్రజ్ఞత్వం అనే అంశం గురించి అని శ్రీ శుకుల వారు చెప్పారు. చెప్తే పరీక్షిత్తు గారు అన్నాడు కదా, ఇంత
కుదురుతుంది అంటే నమ్మశక్యంగా లేదండి. ఎంత కాదన్నా సరే చివరికి కత్తి ఎత్తినప్పుడైనా సరే, అంతవరకు ఆపుకున్నా సరే, కత్తి ఎత్తినప్పుడైనా సరే తనకు తెలియకుండా ఏదో ఒక చిన్న చర్య ఆయనలో జరిగే ఉండాలి. అలా జరగకుండా ఉండదు. మనిషికో లేదా ప్రతి ప్రాణికో ఉండేటువంటి ప్రాణరక్షణ అనేటువంటి అలవాటు లేదా బేసిక్ ఇన్స్టింక్ట్ అనేది అది ఏ దశలోనూ పోదు. కాబట్టి మీరు చెప్పిన ఈ సందర్భం నాకు నమ్మశక్యంగా లేదు అని అన్నాడు. దాని మీద శ్రీ శుకుల వారు చాలా సీరియస్గా సమాధానం చెప్తున్నారు. నవా ఏతద్విష్ణుదత్త మహదద్భుతం యదసంభ్రమ స్వశిరశ్ఛేదనే ఆపతితే అపి విముక్త దేహాద్యాత్మభావ సుదృఢ హృదయ గ్రంథీనాం సర్వసత్వ సుహృదాత్మనాం నిర్వైరాణాం సాక్షాత్ భగవతా అనిమిషారి వనాయుధేన అప్రమత్తేన తైస్తైర్భావై పరిరక్ష్యమాణానాం తత్పాదమూలం అకుతశ్చిద్భయం ఉపసృతానాం భాగవత పరమహంసానాం అని. ఓ విష్ణుదత్త, ఓ పరీక్షిత్తు, నవా ఏతత్ మహదద్భుతం, ఇదేమీ కుదరనిది అద్భుతమైంది ఏం కాదు. యదసంభ్రమ స్వశిరశ్ఛేదనే ఆపతితే అపి, ఆయన తలకాయ తీయబోతున్నారు అని అనిపించినా సరే, తలకాయ తీసేటువంటి పరిస్థితే వచ్చేసినా సరే చిన్నపాటి క్రియ కూడా లేకపోవటం, అయ్యో నా ప్రాణాలను నేను సంరక్షించుకోవాలి అని అనుకోకపోవటం అనేది పెద్ద ఆశ్చర్యమేం కాదు. నువ్వు కుదరదంటున్నావు, నేను ఆశ్చర్యమే కాదు అని అంటున్నాను. ఎందుకంటే ఎవరైనా నువ్వు చెప్పినట్లుగా ప్రతి ప్రాణికి లేదా ఏ ప్రాణి అయినా సరే ఇంత ప్రాణ ప్రమాదం అనేది ఏర్పడితే తెలియకుండా ఏదో ఒక చర్యకి ఉపక్రమిస్తుంది అని నువ్వు అనుకున్నావు కదా. ఎందుకు ఉపక్రమిస్తుంది అంటే ప్రతి ప్రాణి తన శరీరం మీద నేను అనేటువంటి భావనతో ఉంది, దేహాత్మ భావనతో ఉంది. నేను అనే భావన దేహం మీద ఉంది కాబట్టి దేహానికి చిన్న గీత పడటాన్ని కూడా ఏ ప్రాణి ఒప్పుకోదు. దేహమే ప్రమాదానికి లోనయ్యేటువంటి సందర్భమే వస్తే రెసిస్ట్ చేయటానికి ఎంతో కొంత ఉపక్రమిస్తుంది, అది నిజం. కానీ ఈయన కానీ జడభరతుడు కానీ జడభరతుడు లాంటి ఇతర జీవన్ముక్తులు కానీ విముక్త దేహాద్యాత్మభావ సుదృఢ హృదయ గ్రంథీనాం, వీళ్ళు దేహం మీద నేను అనేటువంటి భావనను ఎప్పుడో విడిచిపెట్టేశారు కదా. విముక్త దేహాత్మ భావాలు, నేను అనేటువంటి భావనను విడిచిపెట్టడం కాదు, ఈ దేహాత్మభావానికి మూలంగా ఉండేటువంటి హృదయ గ్రంథి, మనస్సుతో కలుపుకోవటం, ఆత్మస్వరూపాన్ని కలుపుకోవటం అనేటువంటి దాన్ని కూడా ఎప్పుడో విడిచేశారు కదా. కాబట్టి దేహాత్మభావము లేదు, దానికి మూలమైన హృదయ గ్రంథి లేదు. లేకపోతే ఈ శరీరం నేను అని అనిపించకపోతే ఆ శరీరం మీద వాళ్ళు ఎందుకు రక్షించడానికో మరొక కారణానికో ఉపక్రమిస్తారు. సర్వసత్వ సుహృదాత్మనం, బలిచ్చేవాణ్ణి కూడా నా స్నేహితుడు అనుకునేటువంటి ఆ స్థితిలో ఉండేటువంటి వాళ్ళు, నా స్నేహితుడు నన్ను ఎందుకు బలిస్తాడు అనే పరిస్థితిలో ఉంటారే తప్ప వీడు నన్ను బలి ఇవ్వటానికి వచ్చినట్లుగా చూడరు అనేటువంటి స్థితిలో ఉంటారే తప్ప వీడు నన్ను బలిస్తాడు, నేను రక్షించుకోవాలి అనేటువంటి అభిప్రాయంలో ఉండరు. నిర్వైరాణం, ఏ ప్రాణి మీద వైరం లేనటువంటి వాళ్ళు మరొక ప్రాణి తమను వైరభారంతో చూస్తుంది అనేటువంటి భావనను ఎప్పుడూ తెచ్చుకోరు కదా. కాబట్టి తను కత్తి ఎత్తినా సరే అది నా మీద వేయటానికి అనేటువంటి అభిప్రాయంతో ఉండరు. సాక్షాత్ భగవత అనిమిషారి వరాయుధేన అప్రమత్తేన తైస్తైర్భావై పరిరక్ష్యమాణానాం. రెండోది, వాళ్ళ మనస్సుల్లో బలంగా గూడు కట్టుకున్నటువంటి భావం ఒకటి ఉంది. అది మమ్మల్ని ఆ భగవంతుడు రక్షిస్తాడు, భగవంతుడు తప్పనిసరిగా రక్షిస్తాడు, సాక్షాత్ భగవంతుడే మమ్మల్ని రక్షిస్తాడు. దానికి అనిమిషారి వరాయుధైన, కాలం అనేటువంటి ఆయుధాన్ని తీసుకుని, కాలం అనేటువంటి ఆయుధంతో మమ్మల్ని ఎప్పుడూ సంరక్షిస్తూ ఉంటాడు. అప్రమత్తేన తైస్తైర్భావై, అప్రమత్తంగా నిరంతరం అదే పనిగా కూర్చుని ఆ భగవంతుడు మమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. తైస్తైర్భావై, ఆయా భావాలతో సంరక్షిస్తూ ఉంటాడు. కాలరూపంలోనూ, బలి ఇవ్వదలుచుకున్నా లేదా హింస చేయదలుచుకున్నటువంటి జీవుల తాలూకు హృదయాలలో రేగేటువంటి భావాల రూపంలోనూ ఆయనే ఉండి ఆయనే సంరక్షిస్తూ ఉంటాడు అనేటువంటి నమ్మకంతో ఉంటారు. ఇది నిజం కూడాను. సాక్షాత్ భగవత అనిమిషారి వరాయుధేన అప్రమత్తేన తైస్తైర్భావై పరిరక్ష్యమాణానాం, భగవంతుడే వాళ్ళను వచ్చి సంరక్షిస్తూ ఉంటే
వాళ్ళ రక్షణ బాధ్యతను భగవంతుడే తీసుకుంటే వాళ్ళెందుకు ఏ పనైనా చేయాలి? తత్పాదమూలం అకుతశ్చిద్భయం ఉపసృతానాం. ఆ భగవంతుడి యొక్క పాదాలను వాళ్ళు ఎప్పుడూ ఆశ్రయించుకున్నారు. ఆ పాదాలను ఆశ్రయించుకున్న వాడికి భయం అనేది లేనే లేదు. ఎటువైపు నుంచి చూసినా సరే భయం అనేది రాదు అనేటువంటి నమ్మకంలో ఉన్నారు. అది నిజం కూడాను. అలాంటి భగవంతుడి పాదమూలాన్ని, భయాలను దూరం చేసేటువంటి పాదమూలాన్ని ఆశ్రయించిన వారికి, ఆ భగవంతుడే సంరక్షిస్తూ ఉంటే హాయిగా కూర్చునేటువంటి వాళ్ళకి, భాగవత పరమహంసానాం, పరమహంసలుగా లేదా భగవద్ ఉపాసకులుగా, భగవద్భక్తులుగా ఉండేటువంటి వీళ్ళకి ఒక ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది అని కానీ, ఈ పరిస్థితిలో మనమే ఏమైనా మనల్ని కాపాడుకోవాలి అని కానీ ఇలాంటి భావనలు రావడానికి అవకాశమే లేదు, లేనే లేదు. ఏ ఒక్క కారణాన్ని తీసుకున్నా సరే అవకాశం లేదు. కారణాలన్నీ ఈ సందర్భంలో సమకూరినాయి కాబట్టి దేహాత్మభావం లేదు, హృదయ గ్రంథి అనేది లేదు, సర్వప్రాణుల మీద కేవలం స్నేహం మాత్రమే ఉంది, నిర్వైర స్థితి ఉంది, ఆ భగవంతుడే వచ్చి కాపాడుతున్నాడు అనేటువంటి పరిస్థితి ఉంది, భగవంతుడి యొక్క పాదార విందాలను వీళ్ళు భక్తిగా ఆశ్రయించారు అనేటువంటి కారణం ఉంది. ఇన్ని కారణాలు కలిసి వచ్చినటువంటి ఈ సందర్భంలో ఈ జడభర్తుడు కాదు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే తమ ప్రాణ పరిరక్షణ కోసం వాళ్ళు ఏ పని చేయరు అనే విషయం అనేది అద్భుతం కూడా కాదు, అసంభావితం కాదు, అద్భుతం కూడా కాదు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. నవా ఏతద్విష్ణుదత్త మహదద్భుతం యదసంభ్రమస్వ శిరశ్ఛేదనే ఆపతితే అపి విముక్తదేహాద్యాత్మభావ సుదృఢ హృదయ గ్రంథీనాం సర్వసత్వ సుహృదాత్మనాం నిర్వైరాణాం సాక్షాత్ భగవతా అనిమిషారి వరాయుధేన అప్రమత్తేన తైస్తైర్భావై పరిరక్ష్యమాణానాం తత్పాదమూలం అకుతశ్చిద్భయం ఉపసృతానాం భాగవత పరమహంసానాం అని ఇది చెప్పి 20 గద్యాలున్నటువంటి పంచమస్కంధంలోని 9వ అధ్యాయాన్ని, జడభరత చరిత్రంలోని 3వ అధ్యాయాన్ని మహర్షి గారు ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. ఈ భాగంలో జడభరతుడు జడంగా పుట్టటము, ఆంగిరస గోత్రంలో పుట్టటము, పుట్టినటువంటి జడభరతుడు మొదటి నుంచి జడంగా ఉండటము, వాళ్ళ తండ్రి గారు కొంత ఆయనకి జ్ఞానం కలిగించాలి అని ప్రయత్నం చేసి విఫలమవ్వటము, ఆయన మాత్రము తన యొక్క సర్వాత్మభావంలో నిరంతరం ఉండిపోతూ ఉండటము, అలాంటి పరిస్థితుల్లో ఆయన తన భోజనానికి పడ్డటువంటి పాట్లు, ఎవరేం పని చెప్పినా చేస్తూ ఉండటం, చేయటం ద్వారా ఏం దొరికితే దాన్ని తింటూ గడిపేసేయటం. దాన్ని బట్టి ఒకరోజు పొలం కాపలా కాస్తూ ఉండగా భద్రకాళికి బలి ఇవ్వటానికి కొంతమంది దొంగలు ఈయన్ని ఎత్తుకుపోవటం, కిడ్నాప్ చేయటం, కిడ్నాప్ చేయగా ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు ఈయన బలి ఇవ్వకపోతే భద్రకాళే సాక్షాత్తుగా దిగి వచ్చి బలి ఇద్దామనుకున్న వాళ్ళందరినీ బలి తీసుకోవటం, అలాంటి పనులు జరిగినా సరే ఈయన ఏమీ మార్పు లేకుండా, ఏమాత్రం ఆశ్చర్యకరంగా లేకుండా స్థిరంగా ఉండిపోవటం, స్థితప్రజ్ఞతతో ఉండిపోవటం అనేటువంటి అంశాలున్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి 9వ అధ్యాయం ఇక్కడికి పూర్తవగా 10వ అధ్యాయాన్ని శ్రీ శుకుల వారు మొదలు పెడుతున్నారు. ఈ 10వ అధ్యాయం మొదలు పెట్టడానికి ముందు పరీక్షిత్తుకి ఒక చిన్న సందేహం వచ్చింది. చిన్న సందేహం. ఆయన పేరు జడభరతుడు అంటున్నారు. జడవత్ భరత అన్నానో లేదా జడ ఏవ భరత అనో తెలియదు. ఆయన తెలివి తక్కువ మొద్దులాగా ప్రవర్తిస్తున్నాడా తెలియదు, లేదా తెలివి తక్కువ మొద్దేనా అని కూడా తెలియదు. ఆయన చివరికి తనను చంపటానికి కత్తెత్తినా సరే కదలలేదు అని అంటున్నారు. అలా ప్రాణాలు పోయేటప్పుడు కూడా కదలకుండా ఉండటం అనేది 2 రకాల పరిస్థితుల్లో లేదా 2 రకాల మనుషుల్లో కుదురుతుంది. ఒకటి ఏమీ తెలియని మొద్దు విషయంలో కూడా కుదురుతుంది, లేదా మీరు అనుకున్నట్టుగా, మీరు చెప్పినట్లుగా సర్వజ్ఞుడి విషయంలోనైనా కుదురుతుంది. ఇప్పుడు ఈయన్ని ఏమీ తెలియని మొద్దు కాబట్టి చివరికి కత్తెత్తినా సరే ఈయన కదలలేదు అని అనుకోవాలా, లేకపోతే అన్నీ తెలిసినవాడు లేదా పరమాత్మను నిరంతరం చూస్తూ ఉన్నవాడు కాబట్టి ఆయనకి ప్రాణాల మీద తీపి లేదు, మీరు చెప్పినట్లుగా దేహాత్మభావం లేదు, హృదయ గ్రంథి లేదు, ఈ కారణాల వల్ల ఆయన ఏమాత్రం రీసెర్చ్ చేయలేదని అనుకోవాలా అనేది తేలట్లేదు. ఈ ఉదాహరణ జడభరతుడి యొక్క గొప్పదనాన్ని నిర్వచించటానికి సరిపోవటం లేదు అని
చిన్న ప్రశ్న ఆయన మనసులో వచ్చింది. ఆ ప్రశ్నని గమనించినటువంటి శ్రీ శుక ఉవాచ, శ్రీ శుకుల వారు అంటున్నారు, ఆయన సర్వజ్ఞుడు అనటానికి వేరే నేను ఉదాహరణ చెప్తాను. ఆయన సర్వజ్ఞుడు అని ఒకసారి గనక తీర్మానం అయిపోతే ప్రాణాల కోసం ఆయన పట్టించుకోకపోవటం అనేది తన యొక్క జ్ఞానం ద్వారా, జ్ఞాన బలం ద్వారా మాత్రమే అని ఒప్పుకోవలసిందే అని. దానికోసం ఒక చిన్న ఉపాఖ్యానం మొదలు పెడుతున్నారు. అథ సింధు సౌవైరపతే రహూగణస్య వ్రజతః ఇక్షుమత్యాస్తటే తత్ కులపతినా శిబికావాహ పురుషాన్వేషణ సమయే దైవేన ఉపసాదితః సద్విజవరః ఉపలబ్ధ ఏష పీవా యువా సంహననాంగః గోఖరవద్ ధురం వోఢుమలం ఇది పూర్వవిష్టిగృహీతైః సహ గృహీతః ప్రసభం అతదర్హః ఉవాహ శిబికాం సమహానుభావః అని ప్రారంభించు. అథ ఒకవేళ నీ మనసులో ఈ ప్రశ్నే ఉంటే ఒకటి చెప్తాను విను. సింధు సౌవీరపతే, సింధు రాజ్యము సౌవీర రాజ్యము పక్కపక్కన ఉండేటువంటి రాజ్యాలు. ఈ రెండు రాజ్యాలకు కలిపి ఒకే రాజు, రహూగణ అని ఆయన పేరు. సింధు సౌవీరపతే రహూగణస్య. ఈ రహూగణుడు జ్ఞానం కోసం కపిలాశ్రమం వైపుగా వెళుతున్నాడు. వ్రజత, కపిలాశ్రమం వైపుకు వెళుతున్నాడు అని ఇక్కడ లేదు, కానీ ఆయన కపిలాశ్రమానికే వెళుతున్నాడు, జ్ఞానం కోసం వెళుతున్నాడు. ఆయన వెళుతుంటే ఇక్షుమత్యాస్తటే, ఇక్షుమతి అని ఓ చిన్న నదిట, ఆ నదీ తీరంలో ఆయన్ని మోస్తున్నటువంటి పల్లకిని మోయటానికి జనాల్లో ఒకళ్ళు తగ్గారు. ఆ తగ్గేసరికి శిబికావాహక పురుషాన్వేషణ సమయే తత్కులపతిన దైవేన ఉపసాదితః. ఆ పల్లకీని బోయాలు మోస్తున్నారు, బోయాలో మోస్తున్నారు. ఆ వాళ్ళు మోస్తున్న వాళ్ళలో ఒకడు తగ్గిపోయాడు. ఎందుకు తగ్గిపోయాడు? తగ్గిపోతుంటే ఆ బోయాలందరికీ నాయకుడు ఒకతనున్నాడు. తత్కులపతిన శిబికావాహక పురుషాన్వేషణ సమయే. ఒకడు తగ్గిపోతే ఎట్లాగా? ప్రయాణం ముందుకు సాగాలి, ఎవడో ఒకడు దొరకాలి, దొరికితే వాడి భుజం మీద ఈ పల్లకి తాలూకు బరువు పెట్టాలి అని వెతుకుతున్నాడు. వెతుకుతుంటే దైవేన ఉపసాదితః, ఎక్కడో కూర్చుని ఏదో చేస్తున్నటువంటి మన కథానాయకుడు ఆయనకి దొరికాడు. ఇంతకుముందు బలిచ్చే వాళ్ళకి ఈయనే దొరకలేదు, అలాగే పల్లకి మోయటానికి కూడా ఈయనే దొరికాడు. సద్విజవర ఉపలబ్ధ. దూరం నుంచి మనుషుల కోసం చూస్తున్నాడు ఈ బోయాల నాయకుడు. చూస్తుంటే దూరం నుంచి బ్రాహ్మడు కనిపించాడు. మామూలుగా బ్రాహ్మడు అనుకుంటే గనక ఆయన పట్టించుకోకపోను, ఎందుకంటే బ్రాహ్మల్ని తీసుకెళ్ళి ఈ పల్లకి మోయటానికి వాడుకుందాము అని ఎవరు అనుకోరు జనరల్గాను. వీళ్ళకి ఎలాగూ సహజంగా అంత శారీరకమైనటువంటి బలం ఉండదు, పైగా ఎప్పుడు జలుబు చేస్తుందో, ఎప్పుడు ఏ కారణం చెప్పి మానేస్తారో తెలియదు, ఏ కారణం చెప్పి ఎన్ని రోజులైనా మానేయచ్చు, వీళ్ళని నమ్ముకుని ఇలాంటి పెద్ద పెద్ద పనులు చేయలేము అని అందరూ అనుకుంటారు. కాబట్టి మామూలుగా అయితే పట్టించుకోకపోవను. కానీ ఏష పీవా, ఇతను లావుగా దిట్టంగా ఉన్నాడు అని కనిపెట్టాడు. యువ, వయసులో ఉన్నాడు అని కూడా కనిపెట్టాడు. సంహననాంగ, ఈ రెండు మాత్రమే కాదు, అంగాలన్నీ గట్టిగా ఉన్నాయి అని కనిపెట్టాడు. కనిపెట్టి కాస్తంత దగ్గరికి వెళ్ళి చూస్తే ఇతనేం పనికొచ్చేవాడల్లే లేడు వేరే పనులకి. గోఖరవత్ ధురం వోఢు మలం అని కనిపెట్టాడు. వాడు కామన్ సెన్స్ ఎక్కువ ఉన్నట్లుంది. వీడు ఎద్దులాగా పనిచేయటానికి, గాడిదలాగా బరువులు మోయటానికి పనికొస్తాడే తప్ప వేరే పనులకేం పనికిరాడు. వాళ్ళు మిగతా బ్రాహ్మలు చేసేటువంటి పనులకేం పనికిరాడు. ఇలా బరువులు మోయటానికి, లాగటానికి, ఇలాంటి వాటికి, చాకరీకి పనికొస్తాడు అని అనుకున్నాడు. అనుకుని అమ్మయ్య, మనం ఎలాగూ మిగతా వాళ్ళని పూర్వ విష్టిగృహీతై వెట్టి చాకరీకే కదా నియమించుకున్నాము. ఇప్పుడు దేశం కాని దేశంలో ఎవరినైనా కొత్త వాడిని పిలిస్తే వాడికి ఏం డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో అని నేను భయపడ్డాను. వీడిని కూడా వెట్టి చాకరీకే లాగేసుకోవచ్చు, వీడేం డబ్బులు అడగలేడు, వీడికి అంత తెలివి కూడా లేదు అని అనుకున్నాడు. అనుకుని బలాత్కారంగా లాగి ప్రసభం పూర్వ విష్టిగృహీతై సహ గృహీత, బలాత్కారంగా అతను లాగి తీసుకెళ్లి పల్లకి దండాన్ని ఆ భుజాల మీద ఉంచేశాడు. వెట్టి చాకిరీ చేసే వాళ్లతో సహా ఇతన్ని కూడా కలిపేశాడు. ఈయన లాగేటప్పుడు నువ్వు నన్ను ఎందుకు లాగుతున్నావు అని అడగలేదు, తీసుకెళ్లేటప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడగలేదు,
పల్లకి తాలూకు దండాన్ని భుజాల మీద పెడుతుంటే ఎందుకు పెడుతున్నావు అని కూడా అడగలేదు. ఈ బరువును నేను ఎందుకు మోయాలి అని అడగలేదు. అతదర్హ ఉవాహ శిబికాం. వాస్తవానికి ఈయనేమి ఆ పల్లకి మోయవలసిన వాడు కాదు. అలాంటి పల్లకి అనేది ఉంటే ఆ పల్లకీలో ఆయన కూర్చుంటే మొత్తం ప్రపంచం మొత్తం నెత్తి మీద పెట్టుకుని మోయవలసినటువంటి స్థితిలో ఉండే మహానుభావుడు. అయినా సరే ఉవాహ శిబికాం స మహానుభావ, తన భుజాల మీద దాని బరువును మోయటానికి సిద్ధపడ్డాడు. యదాహి ద్విజవరస్య ఇషుమాత్రావలోకనానుగతే న సమాహితా పురుషగతి తదా విషమగతాం స్వశిబికాం రహూగణ ఉపధార్య పురుషాన్ అధివహత ఆహ హే వోఢార సాధ్వతిక్రమత కిమితి విషమముహ్యతే యానం ఇది. ఆయన పల్లకి మోయటానికి సిద్ధపడ్డాడు, తన భుజాల మీద ఆ బరువును మోస్తున్నాడు. కానీ యదాహి ద్విజవరస్య ఇషుమాత్రావలోకనానుగతే, ఆయనకు ఒక అలవాటు ఉంది, ఆ అలవాటు ప్రకారం నడుస్తున్నాడు. ఆయన అలవాటు ప్రకారం తన కనుచూపు ఎంతవరకు ఆనుతుందో అంతవరకు చూసుకుని ఆ ప్రాంతంలో ఏ ప్రాణి లేదు, ఏ పురుగు పుట్ర లేదు, తన కాళ్ల కింద ఆ పురుగు నలిగిపోదు అని అనిపిస్తే ఆ చూపు ఆనిన పురుగు లేనటువంటి ప్రదేశంలో ఆయన కాళ్ళు పెడతాడు. ఇది ఆయన అలవాటు. ఇషుమాత్రావలోకన అనుగతే, చూసి కాళ్ళు పెడతాడు. తన కాళ్ళు పెట్టినప్పుడు ఏ పురుగు తన కాళ్ళ కింద పడిపోయి హింసకి గురి కాకుండా చూసుకుని కాళ్ళు పెడతాడు. దాని ప్రకారం ఆయన నడుస్తున్నాడు. మిగతా వాళ్ళేమో ఓహం ఓహం ఓం అనుకుంటూ వాళ్ళ తీరులో వేగంగా నడుస్తున్నారు. అప్పుడేమైంది, న సమాహిత పురుషగతి. మిగతా వాళ్ళందరూ ఒక రకంగా నడుస్తున్నారు, ఈయనేమో కొంచెం నిదానంగా అడుగులేస్తున్నాడు. దాంతో గతి, వాళ్ళు నడవవలసినటువంటి గతి సమానంగా లేకుండా కొంచెం విషమగతిగా మారిపోయింది. తదా విషమగతాం స్వశిబికాం రహూగణ ఉపధార్య. ఇలా గనక ఒకళ్ళు నిదానంగా నడుస్తూ మిగతా వాళ్ళందరూ ఒక పద్ధతిలో నడుస్తూ ఉంటే ఎంత కాదన్నా సరే పల్లకి కాస్త ఊగిపోతుంది. పైగా నడక కూడా సరిగ్గా నడవదు, ప్రయాణం సరిగ్గా సాగదు. దీనికి తోడు పల్లకి కూడా ఊగిపోతుంది. ఆ ఊగిపోతున్నటువంటి పల్లకిని రహూగణ, లోపల కూర్చున్నటువంటి మహారాజు గారు ఒకసారి గమనించాడు. ఉపధార్య దాని ప్రకారం చూసి ఇదేంటి పల్లకి సరిగ్గా నడవట్లేదు అని అనుకుని కర్టన్ తీసి పురుషాన్ అధివహత ఆహా, ఆ పల్లకి మోస్తున్నటువంటి వాళ్ళని అన్నాడు, హే ఓఢార సాధ్వతిక్రమత, పల్లకి మోసేవాళ్ళలారా సరిగ్గా మోయండి, సరిగ్గా తీసుకెళ్ళండి. కిమితి విషమముహ్యతే యానం, ఎందుకు ఇలా అడ్డదిడ్డంగా నడిపిస్తున్నారు? సరిగ్గా వెళ్ళాలి, అడుగులు సరిగ్గా ఉండాలి, సరిగ్గా మోయండి అని అన్నాడు. అథ తే ఈశ్వరవచ సోపాలంభం ఉపాకరణ్య ఉపాయతురీయాత్ శంకిత మనసః తం విజ్ఞాపయాం బభూవు. రాజుగారేమో చాలా మంచిగా అన్నట్టు అన్నాడు, సాధ్వతిక్రమత కిమితి విషమముహ్యతే యానం అని మామూలుగా అడిగినట్లు అడిగాడు. కానీ అడిగింది రాజుగారు కదా, అసలే చేతిలో దండం పెట్టుకుని మాట్లాడేటువంటి రాజుగారు కదా, మాట మృదువుగా ఉన్నా సరే దండంతో ఎప్పుడైనా దండించవచ్చు అని మిగతా వాళ్ళు భయపడ్డారు. భయపడి అథతే ఈశ్వరవచ, తమ రాజుగారి మాటల్ని విని సోపాలంభం, అందులో ఉండేటువంటి ఆక్షేపాన్ని కనిపెట్టి ఉపాకర్ణ్య ఉపాయతురీయాత్ శంకిత మనసః, సామదాన భేద దండోపాయాలలో 4 ఉపాయాలలో మన మీద ఎప్పుడు ప్రయోగించినా 4వ ఉపాయాన్నే ప్రయోగిస్తాడీనా అని ఒకసారి భయపడి మన మీద ఏమైనా దండ ప్రయోగం చేస్తాడేమో అని భయపడి తం విజ్ఞాపయాం బభూవు, ఆయనకి వినయంగా ఒక మాట తెలియచేసుకున్నారు. ఏమని తెలియజేశారు? నవయం నరదేవ ప్రమత్తాః భవన్ నియమానుపథాః సాధ్వేవ వహామః అయమధునైవ నియుక్తోపి న ద్రుతం వ్రజతి నానేన సహ వోఢుము వయం పారయామః ఇది. అయ్యా స్వామి, నవయం నరదేవ ప్రమత్తాః, మేమేమి ఆదమర్చి ఈ పని చేయటం లేదు. ఓ మహారాజా, మేము జాగ్రత్తగానే నడిపిస్తున్నాము. భవన్ నియమానుపథాః, మీరు ఏ విధంగా ఆజ్ఞాపన చేసినారో ఆ ఆజ్ఞ ప్రకారమే నడవటానికే మేము సిద్ధమై ఉన్నాము. మీరేమో తొందరగా పదండి అని ఎప్పుడో బయలుదేరేటప్పుడు చెప్పారు, దాని ప్రకారం తొందరగా నడవటానికి సిద్ధపడుతున్నాము. సాధ్వేవ వహామః, పల్లకిలో కూర్చున్న మీకు కుదుపులు రాకుండా
ఉండాలి అనే మేము కూడా చేస్తున్నాము. కానీ అయం అధునైవ నియుక్తోపి నద్రుతం వ్రజతి. మాలో ఒకడు తగ్గిపోయాడు, తగ్గిపోతే ఇతన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఇతను కొత్తవాడు కాబట్టి, ఫ్రెష్ లెగ్స్ కాబట్టి తొందరగా నడవాలి. మేమంటే ఎన్నో రోజులుగా మీకు మోసి మోసి అలసిపోయి ఉన్నాము. ఇతను కొత్తవాడు కాబట్టి తొందరగా నడవాలి. నియుక్తోపి నద్రుతం వ్రజతి. ఇతను తొందరగా నడవటం లేదు. ఇతనితో కలిసి మేము కూడా మోయలేకపోతున్నాము. 4వ వాడో లేదా ఈ సంఖ్యతో ఉన్నవాడో లేకపోతే పల్లకి కదలదు. కానీ ఇతనితో కలిసి మేము పనిచేయలేకపోతున్నాము. నానేన సహ ఓడుం ఊ హ వయం పారయామహ. మేము ఇతనితో కలిసి పనిచేయలేకపోతున్నాము, తప్పంతా ఇతనిదే అని చెప్పారు. సాంసర్గికో దోష ఏవ నూనం ఏకస్యాపి సర్వేషాం సాంసర్గికాణాం భవితుమర్హతి ఇది నిశ్చిత్య నిశమ్య కృపణవచో రాజా రహూగణః ఉపాసిత విరుద్ధోపి నిసర్గేణ బలాత్కృతః ఈషదుత్థితమన్యుః అవిస్పష్టం బ్రహ్మతేజసం జాతమేధసమివ రజసా ఆవృతమతి. ఆహా. దాంతో రహుగణుడికి కొంత కోపం వచ్చిన మాట వాస్తవం. ఆ కోపంతో ఈ సరిగ్గా మోయనటువంటి జడభరతుణ్ణి కోపంగా ఏదో అనాలని నోరు తెరిచాడు. కోపం రావటానికి ముందు, నోరు తెరవటానికి ముందు ఆయన ఏమనుకున్నాడు అంటే, సాంసర్గికో దోష ఏవ, ఇది ఇంతమంది కలిసి చేయాల్సిన పని కదా. పల్లకి మోయటం అంటే 4-8 మందో కలిసి చేయాల్సిన పని. ఈ 4-8 మంది కలిసి చేయాల్సిన పనిలో ఏ ఒక్కరు దోషం చేసినా సరే నూనం ఏకస్యాపి సాంసర్గికాణం భవితుమర్హతి. ఒక్కళ్ళు తప్పు చేసినా సరే ఆ తప్పు అందరి మీద సమానంగా పడిపోతుంది. పల్లకి మోసే వాళ్ళలో ఒకళ్ళు సరిగ్గా గనక మోయకపోతే పల్లకి సరిగ్గా మోయబడటం లేదు అనే వస్తుంది తప్ప ఫలానా వాడు సరిగ్గా పల్లకి మోయట్లేదు అని రాదు. పల్లకి మొత్తం ఊగిపోతుంది కాబట్టి సరిగ్గా పల్లకి లేదు అనే ఉంటుంది. ఇది సాంసర్గిక దోషం. మిగతా వాళ్ళకేమో ఇలాంటి వాడు కలిసి ఉన్నందువలన వచ్చినటువంటి దోషం. ఫలితం ప్రకారం చూస్తే అందరికీ వచ్చినటువంటి దోషం. నిజం నిశమ్య కృపణవచ. వాళ్ళు దీనులు, వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా పల్లకి మోయటం. ఆ మోయటం వాళ్ళు సరిగ్గానే చేస్తున్నారు, కొత్తగా వచ్చిన వాడు సరిగ్గా చేయటం లేదు, ఇంతే వాళ్ళకి తెలుసు. ఆ దీనులు చెప్పిన మాటను విన్నాడు ఆయన. వినేసరికి ఆ రాజుగారు ఇలా అనుకుని దాని ప్రకారం ఈషదుత్థితమన్యు, కొంచెం కోపడ్డాడు, మనసులో కోపం తెచ్చుకున్నాడు. నిజానికి ఆయనకు కోపం రాకూడదు. ఎందుకంటే రహుగణ రాజా ఉపాసిత వృద్ధోపి నిసర్గేణ, ఆయన పెద్దల్ని చాలామందిని సేవించుకుని పెద్దల ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొంది ఉన్నాడు. ఇలాంటి సందర్భాల్లో ఓర్పుగా ఉండటం అనేది ఆయనకి సహజంగా అలవాటులో ఉన్నదే. కానీ బలాత్కృత, వీళ్ళు ఈ మాట చెప్పేటప్పటికీ ఈ మాటను అర్థం చేసుకోవటం, దీని వెనకాలండే కారణాన్ని చూసుకోవటం అనే పనిలో పనిపోయాడే కానీ అసలు ఏంటి, నేనేం చేస్తున్నాను, కొత్త మనిషి కదా, కొత్త మనిషిని మనం చూసి నిర్ణయించుకోవాలి కదా, ఎవరు వారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని కనుక్కుని చూసుకోవాలి కదా అనేటువంటి ఆలోచనలు చేయలేదు. బలాత్కృత, ఈ మాటల బలంలో పడిపోయాడు. దాంతో ఈషదుత్థితమన్యు, కొంచెం ఆయన కోపం వచ్చేసింది. కోపం వచ్చి కోపంగా జడభరతుణ్ణి ఏదో అన్నాడు. ఆ జడభరతుణ్ణి చూసే అన్నాడు, కానీ చూసినప్పుడు ఆయన్ని కనిపెట్టలేదు. కనిపెట్టేందుకు వీలుగా జడభరతుడు లేడు. కనిపెట్టేటువంటి స్థితిలో కాస్తో కూస్తో ఈయనకి సామర్థ్యం ఉన్నా సరే స్థితిలో ఈయన లేడు. ఆయనేమో అవిస్పష్ట బ్రహ్మతేజా, జడభరతుడిలో ఉండేటువంటి బ్రహ్మతేజస్సు విస్పష్టంగా బయటికి కనిపించటం లేదు. జాతవేదసమివ రజసా ఆవృతం, ఆయన నివురుగప్పిన నిప్పులాగా లేదా బూడిద కింద ఉండేటువంటి నిప్పు కణికలాగా ఉన్నాడు. అందువలన ఆయన కనిపెట్టే పరిస్థితిలో లేడు. ఈయన కూడా కనిపెట్టేటువంటి యోగ్యతని ప్రస్తుతానికి వీళ్ళు చెప్పుడు మాటల వలన కోల్పోయి ఉన్నాడు. దాంతో ఆ రజసా ఆవృతమతి, ఆహా, తన మనస్సంతా కూడా రజోగుణంతో కప్పబడిపోయి ఉండగా ఇలా అన్నాడు. అహో కష్టం భ్రాత వ్యక్తం ఉరుపరిశ్రాంత దీర్ఘమధ్వానం ఏక ఏవ ఊహిమాన్ సుశిరం నాతిపీవ న సంహననాంగ జరసాచోపధృత భవాన్ సఖే నో ఏవాపరే ఏతే సంఘట్టిన ఇది బహు విప్రలబ్ధోపి
అవిద్యయా రచిత ద్రవ్య గుణ కర్మాశయ స్వచరమ కలేవరే అవస్తుని సంస్థాన విశేషే అహం మమేత్యనధ్యారోపిత మిథ్యా ప్రత్యయ బ్రహ్మభూత తూష్ణీం శిబికాం పూర్వవదువాహ. కోపం వచ్చినటువంటి రఘుగణుడు కొంచెం వ్యంగ్యంగా అంటే వక్రోక్తితో మాట్లాడాడు. ఏమన్నాడు? అహో కష్టం భ్రాత, అనయ్య నీకు చాలా పెద్ద కష్టం వచ్చినట్టుంది, చాలా పెద్ద కష్టం పాపం. ఎంత కష్టం అంటే ఊరు పరిశ్రాంత, చాలా శ్రమ పడిపోయినట్టున్నావు. ఎందుకంటే దీర్ఘమధ్వానం ఏక ఏవ ఊహివాన్, నువ్వు ఒక్కడివే చాలా దూరం పాటు పల్లకీని మోస్తున్నట్టున్నావు. నువ్వు ఒక్కడివే మోస్తే ఎంత శ్రమ పడాలో అంత శ్రమ పడుతున్నట్టున్నావు. సుచిరం, చాలా కాలం పాటు పల్లకీని మోస్తూ మోస్తూ అలసిపోయినట్టున్నావు. నాతి పీవ, అసలే దిట్టంగా లేవాయే, చాలా బక్కి చిక్కి ఉన్నావాయే. నా సంహననాంగ, అసలే నీ అవయవాలన్నీ తీర్చిదిద్దినట్లు లేవాయే. ఏ కాలు చెయ్యి కూడా బలంగా లేదాయే. జరసాచ ఉపద్రుత, అయ్యో ముసలితనంతో కొట్టుకుపోతున్నావు, ముసలితనంలో ఉన్నావు పాపం భవాన్. అందువల్ల నో ఏవాపర ఏతే సంఘట్టిన, నీకు సహచరులు లేదా నీతో పాటు మోయవలసిన వాళ్ళు ఎవరూ లేక నువ్వు ఒక్కడివే మోస్తూ నీకు ఓపిక లేక చిక్కిపోయి లేదా కృషించిపోయి ఉన్నావు. అందుకని పాపం పల్లకి మోయలేకపోతున్నావు, అడుగులు తడబడుతున్నాయి అని వెక్కిరింపుగా వక్రోక్తిగా అన్నాడు. అంటే బహువిప్రలబ్ధోపి, ఇంకా కూడా చాలా చాలా అన్నాడు. అంటే ఈయన ఒక్క మాటను కూడా పట్టించుకోలేదు. పట్టించుకోకుండా శిబికాం పూర్వవత్ ఉవాహ, ఆ పల్లకిని ఇంతకుముందు ఎలా మోస్తూ వచ్చాడో అలాగే మోస్తూ వచ్చాడు. ఎందుకు అలా చేశాడు? అవిద్యయా రచిత ద్రవ్య గుణ కర్మాశయ స్వచరమ కలేవరే అవస్తుని సంస్థాన విశేషే అహం మమేత్యనధ్యారోపిత మిథ్యా ప్రత్యయో బ్రహ్మభూత. ఆ రఘుగణుడు ఎవరిని అంటున్నాడు అంటే ఈయన దేహాన్ని అంటున్నాడు. నాతిపీవ, నువ్వు బక్కచిక్కిపోయి ఉన్నావు అంటున్నాడు. లేదా నా సంహననాంగ, నీ అంగాలేవి బాలేవు అని అంటున్నాడు. ఇవన్నీ కూడా దేహానికి సంబంధించినటువంటి మాటలు. ఆ దేహమేమో అవిద్యయా రచిత ద్రవ్య గుణ కర్మాశయ, అవిద్యతో ద్రవ్యాలు గుణాలు కర్మలు ఈ మూడు కలిస్తే ఈ శరీరంగా ఏర్పడి ఉన్నాయి. ఆ అవిద్య తాలూకు ప్రభావంగానే ఈ శరీరం ఉంది. అవిద్య ద్వారా ద్రవ్యాలు అంటే పంచభూతాలు ఏర్పడితే ఆ పంచభూతాలు కొన్ని గుణాలను సృష్టి చేస్తే ఆ గుణాలు ద్రవ్యాలు కలిసినందువలన వచ్చేటువంటి క్రియలన్నీ కలిస్తే ఈ శరీరం అనేది ఏర్పడుతుంది. లేదా అవిద్య ద్వారా పంచభూతాలు వచ్చి ఆ పంచభూతాలన్నీ ఒక చోట కూడి వాటిల్లో ఈ అవిద్య తాలూకు గుణాలు ఇంద్రియాలలాగా వస్తే ఈ ఇంద్రియాలు ఈ ద్రవ్యాలు అంటే అవయవాలు రెండు కలిసి ఏదో ఒక జీవి తాలూకు క్రియల తాలూకు ఫలితంగా ఒక చోట ఏర్పడితే, ఏదో ఒక జీవి చేసుకున్నటువంటి పుణ్యపాపాలకు ఫలితంగా ఒక చోట ఏర్పడితే అందులో ఆశయం అంటే మనస్సుతో సహా జీవుడు ప్రవేశిస్తాడు. ఇంతే కదా. అవిద్యారచిత ద్రవ్య గుణ కర్మ ఆశయ, ఇంతవరకే దేహం. ఇది తనకు కూడా దేహం, కానీ తన దేహం స్వ కలేవరం చరమ కలేవరం. ఇది చివరిది. దీని తర్వాత మరొక కలేవరం లేదా మరొక శరీరం ఉండటానికి వీలు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. పోతోంది చివరి శరీరం, ఈ శరీరం మీద మనకెందుకు, నేను నాది అనేటువంటి భావన అనే ఉద్దేశంలో ఉన్నాడు. ఇది కాక ఒకవేళ ఇది మొదటిదైనా సరే అవస్తుని సంస్థాన విశేషే, ఇదేమీ నిలిచేది కాదు, ఇదేమీ ఇలాగే ఉండిపోయేది కాదు, శాశ్వతమైనదేమీ కాదు. ఇది ఎప్పటికైనా జీర్ణించిపోవలసిందే. అలాంటి శరీరం, ఇలాంటి శరీరం మీద నేను నాది అనేటువంటి భావన నాకెందుకు అని అనుకున్నాడు. సంస్థాన విశేషే, ఎలా చూసినా సరే కొన్ని అవయవాల తాలూకు అమరికే తప్ప ఈ శరీరంలో ఇంతకు మించి ఏమీ లేదు. అవయవాల తాలూకు అమరిక కావచ్చు, ద్రవ్యాలు గుణాలు కర్మలు వీటి తాలూకు అమరిక కావచ్చు, ఏదైనా సరే సంస్థాన విశేషం అమరికే తప్ప ఇందులో ఏమీ లేదు. ఇందులో పస అనేది లేనే లేదు. కాబట్టి ఇది నాది అని అనుకుని లేదా ఇది నేను అనుకుని దీన్ని ఎవరో ఏదో తిడుతుంటే నన్ను తిడుతున్నారు అని అనుకోవడం ఎందుకు అనుకున్నాడు.
అనధ్యారోపిత మిథ్యాప్రత్యయ. మిగతా వాళ్ళైతే దీని మీద నేను నాది అని అనుకుని ఒక్క తిట్టు దీన్ని తిట్టినా సరే, లేదా దీనికి ఏమైనా చిన్న అపకారం చేసినా సరే ఓహో ఎగిరెగిరి పడుతూ ఉంటారు. కానీ ఈయనకి అలాంటి పరిస్థితే లేదు. అనధ్యారోపిత మిథ్యాప్రత్యయ. ఈ శరీరం నేను అని కానీ నాది అని కానీ ఆయనకి భ్రమ అనేది లేనే లేదు. కాబట్టి బ్రహ్మభూత, ఈ శరీరం కంటే వేరుగా పరమాత్మలో లీనమై ఉన్నాడు కాబట్టి, ఆ పరమాత్మలోనే ఉంటున్నాడు కాబట్టి, పరమాత్మే తానై ఉన్నాడు కాబట్టి ఇవేమీ పట్టించుకోలేదు. ఇవేం పట్టించుకోకుండా తూష్ణీం శిబికాం పూర్వవత్ వాహ, మాట్లాడకుండా సమాధానం కూడా చెప్పకుండా ఇంతకుముందు ఎలాగైతే మోస్తూ వచ్చాడో అలాగే మోస్తూ వచ్చాడు. ఇంతకుముందు ఎలా మోస్తూ వచ్చాడు అంటే తన అడుగులు తాను చూసుకుని మోస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా తన అడుగులు తాను చూసుకుని మోస్తూనే పోయాడు. తన తీరు మార్చుకోలేదు, కానీ తనను అన్నందుకు ఏమీ ఫీల్ అవ్వలేదు. అథ పునఃస్వశివికాయాం విషమగతాయాం ప్రకుపిత ఉవాచ రహూగణ కిమిదమరే త్వం జీవన్మృత మాం కదర్థీకృత్య భర్తృశాసనం అతిచరసి ప్రమత్తస్య చితే కరోమి చికిత్సాం దండపాణిరివ జనతాయాః యథా ప్రకృతిం స్వాం భజిష్యసే ఇది. వక్రోక్తిగా కొంచెం వంకరగా మాట్లాడి చూశాడు, కొత్త మనిషి కదా అని. మొదట్లోనే బెదిరించడం ఎందుకులే అని అనుకున్నాడో ఏమో, వంకరగా మాట్లాడి చూశాడు రహుగుణుడు. ఆయన ఏమీ పట్టించుకోకుండా తన మానాన్ని తాను నడుస్తుంటేసరికి అథ పునఃస్వశిబికాయాం విషమగతాయాం, మళ్ళీ కూడా ఈ పల్లకి కుదుపులకు లోనవుతూ ఉండేసరికి, పల్లకి ఒక పద్ధతిలో కాకుండా ఇటు అటుగా ఊగుతూ నడుస్తూ ఉండేసరికి రాజుగారికి ఇంకా ఎక్కువ కోపం వచ్చేసింది. ఇంతకుముందైతే ఈషదుత్థితమన్యు, కొంచెం కోపం వచ్చింది. ఇప్పుడైతే ప్రకుపిత, చాలా ఎక్కువగా కోపం వచ్చింది. ఆ కోపంతో ఉవాచ రహుగణ, ఆ రహుగణుడు ఈయనది కొంచెం గట్టిగా అన్నాడు. ఏమన్నాడు? కిమిదమరే, ఏంద్రా ఇది అన్నాడు. త్వం జీవన్మృత, నువ్వేమన్నా జీవన్మృతుడివా అంటే బతికినా చచ్చిపోయిన వాడివా, ఏమో పసలేనకుండా ఉన్నావు. మాం కదర్థీకృత్య, నేను చెప్పినా సరే నా మాట వినట్లేదు. భర్తృశాసనం అతిచరసి, నేనేమో రాజుని, నా ఆజ్ఞను పాటించకుండా దాన్ని దాటి నడుస్తున్నావు. ప్రమత్త, ఆదపరుచున్నావు, నేను చెప్పింది చెప్పినట్లు నడుచుకోవట్లేదు, నీ మానాన్ని నువ్వు నడుస్తున్నావు. తే కరోమి చికిత్సాం, నీకు తప్పనిసరిగా చికిత్స చేస్తాను. దండపాణిరివ జనతాయాః, నా చికిత్స అంటే చిన్నా చితకాగా ఉండదు, ఏదో 10 కొరడా దెబ్బలు 100 కొరడా దెబ్బలు కాదు, నాదంతా యముడి తాలూకు చికిత్స. దండపాణిరివ జనతాయాః, యముడు ఈ జనాలకి ఏ రకమైన చికిత్సను అందిస్తాడో అలాంటి చికిత్సను నేను నీకు అందిస్తాను, అలా చికిత్స చేస్తాను నీకు. నీ తాట తీస్తాను, లేకపోతే నీ ప్రాణాలే నేను హరిస్తాను. యథా ప్రకృతిం స్వాం భజిష్యసే, నువ్వు మళ్ళీ నేను చెప్పినట్లు నడుచుకుని తీరుతావు, నేను అనుకున్నది గనక చేస్తే అని కోపంగా అన్నాడు. ఏవం బహ్వబద్ధమపి భాషమాణం నరదేవాభిమానం రజసా తమసా అనువిద్ధేన మదేన తిరస్కృతాశేష భగవత్ప్రియ నికేతం పండితమానినం సహ భగవాన్ బ్రాహ్మణ బ్రహ్మభూత సర్వభూత సుహృదాత్మా యోగేశ్వరచర్యాయాం న అతివ్యుత్పన్నమతిం స్మయమాన ఇవ విగతస్మయ ఇదమాహ. ఏవం, ఈ రకంగా బహు అబద్ధమపి భాషమాణం, అసందర్భంగా మాట్లాడుతున్నాడు రహుగణుడు. చూసి ఎవరితో ఏం మాట్లాడాలో అది కదా మాట్లాడాలి, అలా మాట్లాడకుండా అసంబద్ధంగా మాట్లాడుతున్నాడు. దానికి తోడు నరదేవాభిమానం, నేనే రాజుని అనేటువంటి భ్రమలో ఉన్నాడు. రజసా తమసా అనువిద్ధేన మదేన, మదంతో కొట్టుకుంటున్నాడు. ఎలాంటి మదం? రజస, రజోగుణం ఎక్కువైతే వచ్చేటువంటి మదం, లేదా తమోగుణం ఎక్కువైతే వచ్చేటువంటి మదం. ఈ 2 మదాలతోనూ ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ఆ మదంతో తిరస్కృత అశేష భగవత్ ప్రియ నికేతం, ఆ మదంతో భగవంతుడికి ప్రియమైనటువంటి ఈ జడభరతుల్లాంటి వాడినే తిరస్కరించడానికి పూనుకున్నాడు. భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి శరీరం భగవత్ ప్రియ నికేతం, భగవంతుడికే చాలా ఇష్టమైనటువంటి శరీరమైన జడభరతుడి శరీరాన్నే తిరస్కరించడానికి పూనుకున్నాడు. అంటే దేవాలయం లాంటి శరీరాన్ని తిరస్కరించడానికి పూనుకున్నాడు. దీనికి తోడు పండితమానినం, తనను తాను చాలా తెలుసు అని అనుకుంటున్నాడు.
ఇలాంటి వాణ్ణి చూసి స భగవాన్ పూజనీయుడైనటువంటి ఆ జడభరతుడు బ్రాహ్మణ, సహజంగానే బ్రాహ్మణ స్వభావంతో ఉండేటువంటి ఆ జడభరతుడు బ్రహ్మభూత, దాని పై స్థాయిలో పరమాత్మలో కలిసిపోయినటువంటి బ్రహ్మభూత స్థితిలో ఉండేటువంటి జడభరతుడు సర్వభూత సుహృదాత్మ, అందరికీ సుహృత్తుగా అందరికీ స్నేహితుడిగా పనిచేసేటువంటి జడభరతుడు యోగేశ్వర చర్యాయాం న అతివ్యుత్పన్న మతి అయం అని అనుకున్నాడు. ఇతను పాపం జ్ఞానం కోసమే బయలుదేరాడు, జ్ఞానం కావాలని అనుకుంటున్నాడు, పెద్దల్ని చాలామందిని సేవించుకున్నాడు, కాస్తంత యోగులు వాళ్ళు నడుచుకునేటువంటి తీరు దీని మీద అవగాహన ఉన్నవాడు. కానీ యోగేశ్వర చర్యాయాం, సామాన్యమైన యోగులు కాకుండా యోగుల్లో కూడా ఉత్తమ స్థాయికి చెందినటువంటి యోగులు లేదా యోగం ద్వారా జ్ఞానాన్ని అందుకున్నటువంటి యోగులు, వాళ్ళు నడుచుకునేటువంటి తీరు గురించి ఇతనికి పూర్తి అవగాహన లేదు అని అనుకున్నాడు. యోగేశ్వర చర్యాయాం న అతివ్యుత్పన్న మతి, ఇతనికి సాధారణ యోగుల గురించి కాస్తంత అవగాహన ఉంది. ఒకవేళ యోగేశ్వరులు ఎలా ఉంటారు అనే విషయం మీద ఏదో వినికిడి జ్ఞానం లాంటిది ఉంది, అంతే తప్ప ఎలా వాళ్ళు నడుచుకుంటారు అనే విషయం మీద సంపూర్ణమైన అవగాహన లేదు ఇతనికి. అందువల్ల ఇలా మాట్లాడుతున్నాడు అని స్మయమాన ఇవ విగత స్మయ ఇదమాహ. ఆయన మీద ఏమీ కోపం పెట్టుకోకుండానే, రఘుగణుడి మీద జడభరతుడు ఏ కోపమో పెట్టుకోకుండానే, పాపం జ్ఞానం కోసం వెళుతున్నవాడు కదా, జ్ఞానం సరిగ్గా లేకే కదా జ్ఞానం కోసం వెళుతున్నాడు, ఇతనికి మనం ఏమన్నా కాస్త మంచి మాట చెప్దాము అని అనుకుని స్మయమాన ఇవ, ఎప్పుడు జీవితంలో ఎవరికీ చూపించినటువంటి ఒక చిరునవ్వుని ఆ క్షణాన్ని చూపించాడో కాదు, చూపించాడో లేదో, స్మయమాన ఇవ చిరునవ్వు నవ్వుతున్నట్లుగా కాస్తంత మొహాన్ని మార్చి, మామూలుగా అయితే సీరియస్గా పెట్టుకున్నటువంటి మొహాన్ని కాస్తంత చిరునవ్వు నవ్వుతున్నట్లుగా మార్చి, కోపం లేకుండానే, రఘుగణుడు ఏదో తనను తిట్టాడు అనేటువంటి కోపం లేకుండానే ఇదమాహ పైన చెప్పబోయేటువంటి మాటల్ని అతనితో అన్నాడు. ఏవం బహ్వబద్ధమపి భాషమాణం నరదేవాభిమానం రజసా తమసా అనువిద్ధేన మదేన తిరస్కృతాశేష భగవత్ప్రియ నికేతం పండితమానినం స భగవాన్ బ్రాహ్మణో బ్రహ్మభూత సర్వభూత సహృదాత్మ యోగేశ్వర చర్యాయాం నాతివ్యుత్పన్నమతిం స్మయమాన ఇవ విగతస్మయ ఇదమాహ. బ్రాహ్మణ ఉవాచ, ఏమన్నాడు? త్వయోదితం వ్యక్తమవిప్రలబ్ధం భర్తుః సమే స్యాద్యది వీరభారః గంతుర్యది స్యాదధిగమ్య మధ్వా పివేతి రాశౌ న విదాం ప్రవాదః అని మొదలుపెట్టి అన్నాడు. నువ్వు నన్ను వంకరగా చాలా మాటలు అన్నావు కదా, వాటన్నిటికీ సమాధానం చెప్తాను విను. త్వయోదితం వ్యక్తం అవిప్రలబ్ధం, నువ్వన్న మాట ప్రతి మాట మంచి మాటే. త్వయా ఉదితం, నువ్వేమన్నా సరే, వ్యక్తం చాలా స్పష్టంగా, అవిప్రలబ్ధం తప్పు లేని మాట, చాలా బాగుంది. భర్తుస్సమే స్యాత్ యది వీరభార, నువ్వేమన్నావు? చాలా భారం మోస్తున్నట్లున్నావు అన్నావు. భారం అనేది ఎవరికి ఉంటుంది? మోసేవాడికి ఉంటుంది. నేను మోసేవాడిని అయితేనే కదా నాకు భారం అనేది ఉంటుంది. నేను మోసేవాడిని కాదు, అందువల్ల నాకు భారం లేదు. భర్తుస్సమే స్యాత్ యది వీరభార, చాలా సుదీర్ఘకాలం పాటు నడిచినట్టున్నావు అన్నావు కదా. గంతుర్ యది స్యాత్ అధిగమ్య మధ్వా, వెళ్ళేవాడు ఒకడు ఉంటే వెళ్ళేవాడికి చేరవలసినటువంటి గమ్యం ఒకటి ఉంటుంది, ఆ చేరవలసిన గమ్యానికి కావలసిన దారి ఇంకొకటి ఉంటుంది. వెళ్ళేవాడు ఒకడు ఉండి చేరవలసిన గమ్యం ఉంటే దారి అనేది ఉంటుంది. కానీ నేనేమి వెళ్ళేవాడిని కాదు, నాకేమీ గమ్యం చేరవలసిన ప్రదేశం లేదు, లేదా చేరటానికి కావలసిన దారి కూడా లేదు. అన్నీ ఒకడినే, లేదా అన్నీ పరమాత్మ అనేటువంటి దృష్టిలో ఉండే నాకు ఇవేమీ నాకు తెలియవు. పేవేతి రాశౌ న విదాం ప్రవాద, నువ్వు పీవా లావుగా ఉన్నావన్నావు కదా, లావుగా ఉన్నది ఎవరు? ఈ దేహం. దేహం లావుగా ఉంది. రాశౌ, రాశి ఎన్నో అవయవాల తాలూకు రాశి లేదా మూట, అది పీవ లావుగా ఉండేటువంటిది. న విదాం ప్రవాద, తెలిసిన వాళ్ళు ఎవరు?
పీవా అని ఎవరిని ఇంకోళ్ళని అనుకోరు. కాబట్టి నువ్వు అన్న మాటలు చాలా బాగున్నాయి, కానీ అందులో ఏమీ వరస నాకు కనిపించడం లేదు. భారమా భరించేవాడికి, నేనా భరించేవాడిని కాదు. దారా వెళ్ళేవాడికి, నేనా వెళ్ళేవాడిని కాదు. నేను అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను. లావుగా ఉండటం అనేది ఒక మూటకు సంబంధించిన వ్యవహారం, నేను ఆ మూటను కాదు. కాబట్టి నువ్వన్నవేవి సరిగ్గా లేవు అని అన్నాడు. త్వయోదితం వ్యక్తం అభిప్రలబ్ధం భర్తుస్సమే స్యాద్ యది వీరభార గంతుర్యది స్యాదధిగమ్య మధ్వ పీవేతి రాశౌ న విదాం ప్రవాద అని అన్నాడు. ఇంకా చాలా చాలా అంటాడు. అన్న తర్వాత జరగవలసిందేదో చాలా ఉంటుంది. వాటన్నిటినీ జాగ్రత్తగానే చూద్దాము. ఈరోజు గ్రహించిన వాటిల్లో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను మాత్రం గట్టిగా మనం గ్రహించుకోవాలి. ఒకటి, ఉత్తముల పట్ల, పెద్దవారి పట్ల ఎప్పటికీ అపరాధం అనేది చేయకూడదు. పెద్దవాళ్ళను అవమానించటం అనేది అలవాటులో పెట్టుకోకూడదు. అలా గనక అపరాధం చేయటం అనేది మొదలైతే అది ఎవరికి చేయటం అవుతుందో, చివరికి మన నెత్తిన ఏం పడుతుందో తెలియదు అనే పరిస్థితి ఉండనే ఉంది. రెండవది, ఇది ఒక అంశమైతే, రెండవది, మనం రక్షణ చేసుకోవాలని తపన పడతాం కదా, ఆ చేసుకోవలసినటువంటి రక్షణ బాధ్యత మన మీద ఎందుకు? మన బాధ్యతను మొత్తం ఆ భగవంతుడికి సమర్పించేస్తే పోలా, మనం ఆ పనిలో ఉంటే పోలా అని అనుకోవచ్చు. ఒకవేళ కనుక అలా అనుకుంటే తత్పాదమూలం అకుతశ్చిద్భయం ఉపసరితాం అనేటువంటి తీరులో మనము గనక చేసుకోగలిగితే మన రక్షణ బాధ్యత మన మీద ఉండనక్కర్లేదు. మన బేసిక్ ఇన్స్టింక్ట్ అని మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ పని మనం పెట్టుకోనక్కర్లేదు. మన పనిలో మనం ఉండవచ్చు. నిజంగానే మన మీద కూడా ఎవరైనా కత్తెత్తినా సరే ఆయన చూసుకుంటాడు, మన పనే ఉంది అని మన పనిలో మనం ఉండుకోవచ్చు. ఇది రెండవ అంశం. మూడవది, ఎంత ఎత్తు ఎదిగినా సరే జడభరతుల్లాగా, మహాసర్వజ్ఞుడైనా సరే జడభరతుల్లాగా ఆయా సందర్భాలకు తగ్గట్లుగా తల వంచి ఉండటం అనేది తప్పేమీ కాదు. ఎవరైనా 4-5 మాటలు మనల్ని పొడుస్తూ మాట్లాడినా సరే కాస్తంత దులుపుకోవటం అనేది పూర్తిగా చేతకాని వాళ్ళ పని కాదు అని కూడా అనుకోవచ్చు. సర్వజ్ఞుడు కూడా ఇలాగే చేస్తాడు, తెలివైనవాడు ఇలాగే చేస్తాడు, నిర్వైరంగా ఎవరి మీద వైరభావం పెట్టుకోని వాడు కూడా ఇలాగే ఉంటాడు. అందరినీ స్నేహితులుగా భావించేవాడు కూడా స్నేహితుడు ఓ మాట అన్నాడు పట్టించుకోక్కర్లేదు అని అనుకుని దులుపుకొని పోతాడు అనైనా అనుకోవచ్చు. ఈ విధంగా కూడా మంచి అలవాట్లను మనం చేసుకోవడానికి అవకాశం ఉంది అని తెలుసుకోవచ్చు. ఇవి ప్రాథమికంగా మనం అలవాటు చేసుకోవాల్సిందైతే, ఇంకా తాత్పర్య విషయంగా ఉండేటువంటి దేహాత్మాభిమానం, ఆ దేహాత్మాభిమానాన్ని వదులుకోవటం, దానికి మూలమైన హృదయ గ్రంథిని తప్పించుకోవటం, దానికి చేయాల్సిన ఎక్సర్సైజ్ చేయటం అనేటువంటి అతి ప్రధానాంశం ఉండనే ఉంది. దాని మీద కూడా దృష్టి పెట్టుకుందాము. మొదటి ప్రధానాంశాలలో ఏది మన వల్ల సాధ్యపడినా తొందరగా వెంటనే చేసుకుందాము. చివరి అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని మాత్రం జాగ్రత్తగా నిదానంగా ఒడిసి పట్టుకునేందుకు దారి చూసుకుందాము. అలా ప్రధానాంశాలన్నీ కూడా మనకు దక్కి మనం మంచి దారిలో నడవాలి అని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. పారాయణ కార్యక్రమాన్ని శ్రద్ధగా ప్రారంభించుకుందాం. ఈరోజు మనం పంచమ స్కంధం 9వ అధ్యాయంలో 17వ గద్యం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అలాగే 10వ అధ్యాయంలో కూడా కొన్ని గద్యాలను, శ్లోకమును పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే నవమోऽధ్యాయః ఇతి తేషాం వృషలానాం రజస్తమః ప్రకృతీనాం ధనమద రజ ఉత్సిక్త మనసాం భగవత్కళా వీరకులం కదర్థీకృత్య ఉత్పథేన స్వైరం విహరతాం హింసా విహారాణం కర్మ
కర్మ అతి దారుణం అతి దారుణం యద్బ్రహ్మభూతస్య యద్బ్రహ్మభూతస్య సాక్షాత్ బ్రహ్మర్షి సుతస్య సాక్షాత్ బ్రహ్మర్షి సుతస్య నిర్వైరస్య నిర్వైరస్య సర్వభూత సుహృదః సర్వభూత సుహృదః సూనాయామపి సూనాయామపి అననుమతం అననుమతం ఆలంబనం ఆలంబనం తదుపలభ్య తదుపలభ్య బ్రహ్మ తేజస బ్రహ్మ తేజస అతి దుర్విషహేణ అతి దుర్విషహేణ దందహ్యమానేన దందహ్యమానేన వపుషా వపుషా సహసా సహసా ఉచ్చచాట ఉచ్చచాట సైవ దేవి భద్రకాళి సైవ దేవీ భద్రకాళీ భృశం భృశం అమర్ష రోషావేశ అమర్ష రోషావేశ రభస విలసిత రభస విలసిత భృకుటి విటప భృకుటి విటప కుటిల దంష్ట్రారుణ కుటిల దంష్ట్రారుణ ఈక్షణాటోప ఈక్షణాటోప అతి భయానక వదన అతి భయానక వదన హంతుకామేవ హంతుకామేవ ఇదం మహాట్టహాసం ఇదం మహాట్టహాసం అతి సంరంభేణ విముంచంతి అతి సంరంభేణ విముంచంతి తత ఉత్పత్య తత ఉత్పత్య పాపీయసాం దుష్టానాం పాపీయసాం దుష్టానాం తేనైవాసిన తేనైవాసిన వివృక్ణ శీర్ష్ణాం వివృక్ణ శీర్ష్ణాం గళాత్ గలాత్ స్రవంతం స్రవంతం అసృగాసవం అసృగాసవం అత్యుష్ణం అత్యుష్ణం సహగణేన సహగణేన నిపీయ నిపీయ అతిపాన అతిపాన మద విహ్వలా మద విహ్వల ఉచ్చైస్తరాం ఉచ్చైస్తరాం స్వపార్షదైః సహ స్వపార్షదైః సహ జగౌ జగౌ ననర్త చ ననర్త చ విజహార చ విజహార చ శిరః కందుక లీలయా శిరః కందుక లీలయా ఏవమేవ ఖలు ఏవమేవ ఖలు మహదభిచారాతిక్రమః మహదభిచారాతిక్రమః కార్తస్న్యేన కార్త్స్న్యేన ఆత్మనే ఫలతి ఆత్మనే ఫలతి నవ నవ ఏతద్విష్ణుదత్త మహదద్భుతం ఏతద్ విష్ణుదత్త మహదద్భుతం యదసంభ్రమః యదసంభ్రమః స్వశిరశ్ఛేదనే స్వశిరశ్ఛేదనే ఆపతితేపి ఆపతితేపి విముక్త దేహాది విముక్త దేహాది ఆత్మభావ ఆత్మభావ సుదృఢ హృదయ గ్రంథీనాం సుదృఢ హృదయ గ్రంథీనాం సర్వసత్వ సుహృదాత్మనాం సర్వసత్వ సుహృదాత్మనాం నిర్వైరాణాం నిర్వైరాణాం సాక్షాత్ భగవత సాక్షాత్ భగవత అనిమిషారి వరాయుధేన అనిమిషారి వరాయుధేన అప్రమత్తేన అప్రమత్తేన తైస్తైర్భావైః తైస్తైర్భావైః పరిరక్ష్యమాణానాం పరిరక్ష్యమాణానాం తత్పాదమూలం తత్పాదమూలం అకుతశ్చిత్ భయముపసృతానాం అకుతశ్చిత్ భయముపసృతానాం భాగవత పరమహంసానాం భాగవత పరమహంసానాం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే నవమోऽధ్యాయః నవమోऽధ్యాయః అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే దశమోऽధ్యాయः దశమోऽధ్యాయः అథ 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 సింధు సౌవీరపతేః సింధు సౌవీరపతేః రహూగణస్య రహూగణస్య వ్రజతః వ్రజతః ఇక్షుమత్యాస్తటే ఇక్షుమత్యాస్తటే తత్కులపతినా తత్కులపతినా శిబికావాహ పురుష శిబికావాహ పురుష అన్వేషణ సమయే అన్వేషణ సమయే దైవేన
దైవేన ఉపసాదితః ఉపసాదితః సద్విజవరః సద్విజవరః ఉపలబ్ధః ఉపలబ్ధః ఏషః పీవా ఏషః పీవా యువా యువా సంహననాంగః సంహననాంగః గోఖరవత్ గోఖరవత్ ధురం వోఢుం ధురం వోఢుం అలమితి అలమితి పూర్వవిష్టి గృహీతైః పూర్వవిష్టి గృహీతైః సహ గృహీతః సహ గృహీతః ప్రసభం ప్రసభం అతదర్హః అతదర్హః ఉవాహ శిబికాం ఉవాహ శిబికాం స మహానుభావః స మహానుభావః యదా హి యదా హి ద్విజవరస్య ద్విజవరస్య ఇషుమాత్రావలోకానుగతేః ఇషుమాత్రావలోకానుగతేః న సమాహిత న సమాహిత పురుషగతిః పురుషగతిః తదా తదా విషమగతాం విషమగతాం స్వశిబికాం స్వశిబికాం రహూగణః రహూగణః ఉపధార్య ఉపధార్య పురుషాన్ పురుషాన్ అధివహత అధివహత ఆహా ఆహా హే ఓఢారః హే ఓఢారః సాధ్వతిక్రమత సాధ్వతిక్రమత కిమితి విషమముహ్యతే కిమితి విషమముహ్యతే యానమితి యానమితి అథ అథ తే ఈశ్వరవచః త ఈశ్వరవచః సోపాలంభముపాకర్ణ్య సోపాలంభముపాకర్ణ్య ఉపాయతురీయాత్ ఉపాయతురీయాత్ శంకిత మనసః శంకిత మనసః తం విజ్ఞాపయాం బభూవుః తం విజ్ఞాపయాం బభూవుః న వయం నరదేవ నవయం నరదేవ ప్రమత్తాః ప్రమత్తాః భవన్ నియమానుపథాః భవన్ నియమానుపథాః సాధ్వేవ వహామః సాధ్వేవ వహామః అయమధునైవ అయం అధునైవ నియుక్తోపి నియుక్తోపి నద్రుతం వ్రజతి నత్రుతం వ్రజతి నానేన సహ నానేన సహ ఓఢుముహ వయం ఓఢుము అహ వయం పారయామ ఇతి పారయామ ఇతి సాంసర్గికో దోష ఏవ సాంసర్గికో దోష ఏవ నూనమేకస్యాపి నూనమేకస్యాపి సర్వేషాం సాంసర్గికాణాం సర్వేషాం సాంసర్గికాణాం భవితుమర్హతీతి భవితుమర్హతీతి నిశ్చిత్య నిశ్చిత్య నిశమ్య నిశమ్య కృపణవచో రాజా కృపణవచో రాజా రహూగణః రహూగణః ఉపాసిత వృద్ధోపి ఉపాసిత వృద్ధోపి నిసర్గేణ నిసర్గేణ బలాత్కృతః బలాత్కృతః ఈషదుత్థిత మన్యుః ఈషదుత్థిత మన్యుః అవిస్పష్ట బ్రహ్మ తేజసం అవిస్పష్ట బ్రహ్మ తేజసం జాతవేదసమివ జాత వేదసమివ రజస రజస ఆవృతమతిః ఆవృతమతిః ఆహా ఆహా అహో కష్టం భ్రాతః అహో కష్టం భ్రాతః వ్యక్తం వ్యక్తం ఉరు పరిశ్రాంతః ఉరు పరిశ్రాంతః దీర్ఘమధ్వానం దీర్ఘమధ్వానం ఏక ఏవ ఊహివాన్ ఏక ఏవ ఊహివాన్ సుచిరం సుచిరం నాతి పీవా నాతి పీవా న సంహననాంగః న సంహననాంగః జరసాచోపద్రుతః జరసాచోపద్రుతః భవాన్ భవాన్ సఖే సఖే నో ఏవాపరే నో ఏవాపరే ఏతే సంఘట్టినః ఏతే సంఘట్టినః ఇతి ఇతి బహు విప్రలబ్ధః బహు విప్రలబ్ధః అపి అపి అవిద్యయా అవిద్యయా రచిత ద్రవ్య గుణ కర్మాశయ రచిత ద్రవ్య గుణ కర్మాశయ స్వచరమ కలేవరే స్వచరమ కలేవరే అవస్తుని అవస్తుని సంస్థాన విశేషే సంస్థాన విశేషే అహం మమేతి అహం మమేతి అనధ్యారోపిత మిథ్యా ప్రత్యయ అనధ్యారోపిత మిథ్యా ప్రత్యయ బ్రహ్మభూత బ్రహ్మభూత తూష్ణీం తూష్ణీం శిబికాం శిబికాం పూర్వవదువాహ పూర్వవదువాహ అథ పునః అథ పునః స్వశిబికాయాం స్వశిబికాయాం విషమగతాయాం విషమగతాయాం ప్రకుపితః ప్రకుపితః ఉవాచ రహూగణః ఉవాచ రహూగణః కిమిదమరే
కిమిదమరే త్వం జీవన్మృతః త్వం జీవన్మృతః మాం కదర్థీకృత్య మాం కదర్థీకృత్య భర్తృశాసనమతిచరసి భర్తృశాసనమతిచరసి ప్రమత్తస్య చ తే ప్రమత్తస్య చ తే కరోమి చికిత్సాం కరోమి చికిత్సాం దండపాణిరివ దండపాణిరివ జనతాయాః జనతాయాః యథా యథా ప్రకృతిం స్వాం ప్రకృతిం స్వాం భజిష్యసే ఇతి భజిష్యసే ఇతి ఏవం ఏవం బహ్వబద్ధమపి బహ్వబద్ధమపి భాషమాణం భాషమాణం నరదేవాభిమానం నరదేవాభిమానం రజసా రజసా తమసా తమసా అనువిద్ధేన అనువిద్ధేన మదేన మదేన తిరస్కృత తిరస్కృత అశేష భగవత్ప్రియ నికేతం అశేష భగవత్ ప్రియ నికేతం పండితమానినం పండితమానినం స భగవాన్ స భగవాన్ బ్రాహ్మణః బ్రాహ్మణః బ్రహ్మభూతః బ్రహ్మభూతః సర్వభూత సుహృదాత్మా సర్వభూత సుహృదాత్మా యోగేశ్వర చర్యాయాం యోగేశ్వర చర్యాయాం నాతివ్యుత్పన్న మతిం నాతివ్యుత్పన్న మతిం స్మయమాన ఇవ స్మయమాన ఇవ విగతస్మయః విగతస్మయః ఇదమాహ ఇదమాహ బ్రాహ్మణ ఉవాచ బ్రాహ్మణ ఉవాచ త్వయోదితం వ్యక్తమవిప్రలబ్ధం త్వయోదితం వ్యక్తమవిప్రలబ్ధం భర్తుః సమే స్యాద్యది వీరభారః భర్తుః సమే స్యాద్యది వీరభారః గంతుర్యది స్యాదధిగమ్య మధ్వా గంతుర్యది స్యాదధిగమ్య మధ్వా పివేతి రాశౌ న విదాం ప్రవాదః పీవేతి రాశౌ న విదాం ప్రవాదః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే దశమాధ్యాయే దశమాధ్యాయే గద్యపద్య భాగః గద్యపద్య భాగః. ఓం నమో వెంకటేశాయ. ఓరి దుర్మద వినరోరి జీవన్మృత నాయాజ్ఞదపించి నడిచదీవు ఈ వక్ర మార్గంబులిన్యు విడిపించి నడిపింతు నిన్ను సన్మార్గమందునని రాజగర్వాంధుడగుచు గుణత్రయంబున వృద్ధి పొందిన భూవరుండు అబద్ధ ప్రలాపము అల్గించుచుండిన అబద్ధ ప్రలాపము పల్కుచుండిన చూచి శమదమాదులచే ప్రశస్తుడగుచు జగతి బ్రహ్మస్వరూపమై సకల భూతములకు అత్యంత హితుడైన భూసురుండు యోగివర్తన తెలియలేకున్న రాజునంత వీక్షించి అల్ల ఇట్లను చుబలికే అని రహుగా మహారాజు అదేవిధంగా జడభరతులు యొక్క ఇరువురి యొక్క పరస్పరము వారి యొక్క ఇతివృత్తంతో కూడినటువంటి అంశాన్ని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా నేడు ఆచార్యముఖంగా వినేటువంటి అదృష్టానికి మనం ఈనాడు చక్కటి అవకాశాన్ని కూడా పొంది ఉన్నాం. నిరంతరము ఇటువంటి భాగవత అమృత రసాస్వాదన జరగాలని, తద్వారా భగవత్తత్వం అధ్యాత్మతత్వం కూడా అందుకని మనం కూడా ఆ ఆత్మతత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకునేటువంటి స్థితికి చేరమని ఆ దేవదేవుని మరొక్క మారు శ్రద్ధగా భక్తితో ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh